ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, చివరి అవకాశం, అదృష్టం నీ గుమ్మంలో నిలబడి ఉంది. ఇది వదిలితే సర్వం కోల్పోతావు. వెంటనే తెలుసుకోమని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. తల్లి, నువ్వు పడుతున్న కష్టాలు, నువ్వు కారుస్తున్న కన్నీరు అన్నీ నాకు తెలుసమ్మా. నా బాధ ఆలకించవా బాబా? ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు, ఎన్ని రోజులని చెప్పి నేను ఇలా మౌనంగా ఉండిపోవాలి? ఏది చేసినా కూడా అన్ని అడ్డంకులే కనిపిస్తూ ఉన్నాయి. ఏది కూడా నేను అనుకున్నట్టుగా సవ్యంగా జరగడం లేదు. నా కోరికలు చాలా చిన్నవే కదా బాబా, అలాంటివి ఎందుకు నువ్వు నాకు అండగా నిలబడలేకపోతున్నావు అని చెప్పి నువ్వు నన్ను అడగడం తెలుసమ్మా. నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను. నీ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవించక తప్పదు. కానీ తండ్రి స్థానంలో ఉన్న నేను ఒక 50% వరకు నీ కర్మని తీసివేయగలుగుతాను. మిగతా 50% అయితే నువ్వు అనుభవించాల్సిందే కదా. కానీ ఆ కర్మ ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించకుండా చేయాలి అంటే నేను చెప్పే కొన్ని సూచనలు పాటించి నువ్వు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నీకు ఎలాంటి అడ్డంకులు రావు. ఎన్ని అడ్డులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు, కానీ తప్పమ్మా. నువ్వు నీ కష్టం తీరడానికి కొన్ని మంత్రాల్ని ఉచ్చరించాల్సి ఉంటుంది. కొన్ని మంత్రాలు నీ జీవితంలో కొన్ని విషయాలకి, అంటే నువ్వు అనుభవిస్తున్న ఒక్కో కష్టానికి ఒక్కో రకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని నువ్వు గనక పఠించినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది. నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు. అలాగే మంత్రాలు ఉచ్చరించడం వల్ల నిజంగా నేను అనుకున్నది జరుగుతుందా బాబా అని నువ్వు సందేహపడవలసింది కూడా ఏం లేదు. తప్పకుండా జరుగుతుంది. నాపై నమ్మకంతో నువ్వు నీ కష్టానికి, ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకున్న కష్టం ఎలాంటిదో ఆ కష్టానికి తగిన మంత్రాల్ని మనం ఉచ్చరించాల్సి ఉంటుంది. దానికి ఉదాహరణలు కొన్ని ఇక్కడ చెప్తాను, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. పెళ్ళైన రోజు నుండి వారి మధ్య బంధం పెరుగుతూ ఉంది. ప్రేమ అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. సంవత్సరం తిరిగేలోపే వారికి ఒక కూతురు కూడా పుట్టింది. చాలా ఆనందంగా ఉండేవారు. ఒక 2 సంవత్సరాల తర్వాత భార్యకి గర్భసంచిలో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల డాక్టర్లు భార్యకి ఆపరేషన్ చేయాలని చెప్తారు. అయితే గర్భసంచి పూర్తిగా తీసివేయరు, కానీ గర్భసంచిలో ఉన్న ఆ ప్రాబ్లంని తొలగించడం కోసం సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఇక చేసేదేం లేక భార్య అవస్థని చూడలేక ఆ భర్త సర్జరీ చేపిస్తాడు. కానీ సర్జరీ పూర్తయిన తర్వాత మీకు ఇక సంతాన యోగ్యం కలగదని, ఎటువంటి పరిస్థితిలో కూడా నీ భార్య గర్భం తాల్చే అవకాశం లేదు, మీకు ఆల్రెడీ ఒక కూతురు ఉంది కాబట్టి మీరు ఇక మీదట సంతానం గురించి ఆలోచించకుండా ఆ పాపని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లు చెప్తారు. ఆ మాటలు విని ఇద్దరూ చాలా బాధపడతారు. ఎందుకంటే వారిద్దరికీ సంతానం అంటే చాలా ఇష్టం. ఇంకా ఒక ఇద్దరైనా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు. అనుకోకుండా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో ఏం చేయాలో అర్థం కాదు. భార్య కాస్త కోలుకున్న తర్వాత మిగతా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూయించుకుందాం, ఏమైనా అవకాశం ఉంటుందేమో కనుక్కుందాము అని చెప్పి ఎవరైనా పలానా డాక్టర్ బాగా చూస్తారు అని చెప్తే అలా ప్రతి చోటికి వెళ్ళేవారు. ఒక 5-6 మంది డాక్టర్లని కలిశారు. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ స్కానింగ్ చేసి, మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ చూసి, మళ్ళీ కావాల్సిన టెస్టులన్నీ చేసి, మీకు ఆల్రెడీ సర్జరీ చేసిన డాక్టర్ చెప్పి ఉంటారు కదా, నీ భార్యకి మళ్ళీ సంతానం కలిగే అవకాశం లేదు, మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఉన్న పాపని బాగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు. చేసేదేం లేక చాలా నిరాశతో ఉంటారు. చాలా స్తబ్దుగా అయిపోతూ ఉంటారు. కొడుకుని, కోడల్ని అలా చూసిన అతని తండ్రి ఇలా చెప్తాడు, నువ్వు చాలామంది డాక్టర్లని కలిసావు కదా, చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నావు కదా, నేను చెప్పినట్టుగా చేసి చూడు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది, నా మాట వినమని చెప్పి అంటారు.
సరే నాన్న చెప్పండి ఏం చేయమంటారో అని చెప్పి అంటాడు. రామాయణంలో బాలకాండ అని అధ్యాయం ఉంటుంది. అందులో శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలని నువ్వు 21 రోజులు వరుసగా పఠించాలి. 21 రోజులు నువ్వు వరుసగా వాటిని పఠించిన తర్వాత 21వ రోజు నువ్వు నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని నువ్వు నీ భార్య తింటే మీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి అంటాడు. నా మాట విని దీన్ని ప్రయత్నించి చూడు అనేసి అంటాడు. తండ్రి మాట కాదనలేని కొడుకు, సరే నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నాన్న కోసం ఇది చేస్తాను, తప్పు లేదు కదా అని చెప్పి అయిష్టంగానే రామాయణంలోని బాలకాండని చదవడం మొదలు పెడతాడు. అలా వరుసగా ఆ శ్లోకాలని 20 రోజులు చదువుతాడు. 21వ రోజు చదువుదామని చెప్పి కూర్చునేసరికి అతనికి ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళ బంధువులు ఒకరు చనిపోయారు అని చెప్పి. సూతకం రావడంతో ఇక 21వ రోజు పూజ చేయడం కుదరదు కాబట్టి దాన్ని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెల నేను పోయిన నెల పూర్తి చేయలేకపోయాను కదా, ఈసారైనా పూర్తి చేద్దామని చెప్పి మొదలు పెడతాడు. అలా ఒక 10 రోజులు చేసేసరికి 11వ రోజు భార్యకి పీరియడ్స్ వస్తాయి. ఇక చేసేదేం లేక ఇంట్లో మైల ఉన్నందువల్ల అప్పుడు కూడా ఆపేస్తాడు. ఆ తర్వాత నెల మళ్ళీ మొదలు పెడతాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగోదు, ఆ తర్వాత నెల కూతురికి బాగోదు, ఆ తర్వాత అతను వేరే ఊరు వెళ్లాల్సి రావడం, ఇలా మొదలు పెట్టడము ఆపేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా ఆ 21 రోజులు పూర్తి చేయలేకపోతాడు. అలా 11 నెలలు గడిచిపోతుంది. అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది. అదేంటి, కేవలం ఒక 21 రోజులు నేను వరుసగా చదవలేకపోతున్నాను, 21 రోజులు పూజ చేయలేకపోతున్నాను, అసలు ఏంటిది, నేను నమ్మకం లేకుండా మొదలు పెట్టడం వల్ల ఇలా అవుతుందా ఏంటి అని చెప్పి రామాయణం ఈసారి ఎలా అయినా ఆ బాలకాండని 21 రోజులు చదివి పూర్తి చేసే శక్తిని ఇవ్వు రామయ్య అని చెప్పి ఆ రాముల వారికి మొక్కుకుంటాడు. అంతేకాదు, నాకు సంతాన భాగ్యం కూడా నువ్వు అవసరం లేదు, కేవలం నేను ఇది 21 రోజులు పూర్తి చేసే శక్తిని ఇవ్వు, నాకు నీ అండతోనే నేను దీన్ని పూర్తి చేయగలుగుతాను, నాకు ఆ శక్తినివ్వి, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు అని చెప్పి ఆ రామయ్యకి దండం పెట్టుకొని మొదటి రోజు మొదలు పెడతాడు. అలా 21 రోజులు పూర్తిగా చదివి అతను ఇంతకుముందే 11 నెలలు వాటిని చదివి ఆపేయడం వల్ల నోటితో కంఠస్థ వచ్చేస్తాయి. చూడకుండా కూడా చదివే ఇది వస్తుంది. నోరు తిరగని స్థాయి నుండి కంఠత వచ్చే స్థాయికి అతను చేరుకుంటాడు. చాలా నిష్టగా, చాలా అలవోకగా 21 రోజులు పూర్తి చేసి 21వ రోజు పూజ కూడా పూర్తి చేస్తాడు. నైవేద్యం పెట్టి భార్య అతను ఇద్దరూ కూడా నైవేద్యాన్ని స్వీకరిస్తారు. అలా 21 రోజు పూజ పూర్తయిన తర్వాత 26వ రోజు అతని భార్య గర్భవతి అని తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పరీక్షించుకుంటారు. నిజంగానే ఇది మిరాకిల్ అని చెప్పి డాక్టర్ అంటారు. అసలు ఎలాంటి మందులు వాడలేదు, ఎలాంటి ఇది చెకప్లు చేయించుకోలేదు, అయినా కూడా కేవలం ఆ బాలకాండని పూర్తి చేయడం వల్ల, ఆ మంత్రాలను ఉచ్చరించడం వల్ల, ఆ శ్లోకాలను ఉచ్చరించడం వల్ల ఆ రామయ్య అనుగ్రహంతో భార్య గర్భవతి అయింది. చాలా సంతోషిస్తారు. వెంటనే తండ్రికి ఫోన్ చేసి, నువ్వు చెప్పినట్టు చేయడం వల్ల నాకు నిజంగా సంతాన భాగ్యం కలగబోతుంది నాన్న, నీ మాట నేను ముందు వినలేదు, అసలు నమ్మకం లేకుండానే మొదలుపెట్టాను, కేవలం మీ మాట కాదనలేక, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ మంత్రాలు ఎంత శక్తివంతమైనవో, మీరు చెప్పినందువల్లే నేను దీన్ని సాధించగలిగాను. ఇప్పుడు నమ్మకంతో 11 నెలల తర్వాత నమ్మకంతో రామయ్య నన్ను అనుగ్రహించు అని చెప్పి నమ్మకంతో చేసినందువల్లే పూర్తి చేయగలిగాను అని చెప్పి తండ్రితో చెప్పి సంతోషిస్తాడు. తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు. ఇలా ఒక్కొక్క కష్టానికి కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు ఉంటాయి. వాటిని ఉచ్చరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఉదాహరణగా ఇంకొక కథ కూడా చెప్తాను వినండి. ఒక ఆవిడ ఉంటారు. ఆవిడికి 30-35 మధ్య వయసు ఉంటుంది. బొల్లి మచ్చలు అంటారు కదా, అలా రావడం మొదలవుతుంది. అది ఒక చర్మ సంబంధమైన వ్యాధి. అది మొత్తం ఒళ్ళంతా కూడా మచ్చలు పెరిగిపోతూ ఉంటాయని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆవిడ. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆవిడకి చెప్తారు, మీరు పొద్దున్నే ఆదిత్య స్తోత్రం చదివి సూర్య నమస్కారాలు చేస్తే 21 రోజులు మీరు వరుసగా చేసినట్లయితే మీకున్న వ్యాధి నయమవుతుంది అని చెప్తాడు. ఆవిడ నమ్మకం లేకపోయినా ప్రయత్నించి చూద్దాము అని చెప్పి చాలా నిష్టగా తను మనస్ఫూర్తిగా మనసు పెట్టి
పొద్దున్నే లేచి ఆదిత్య స్తోత్రం చదివి సూర్య నమస్కారాలు చేస్తుంది. అలా చేయడం వల్ల ఆవిడకి ఉన్న బొల్లి మచ్చలు పూర్తిగా పోతాయి. ఉన్న 4 మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఆవిడకి అసలు ఆ వ్యాధి వచ్చిందా లేదా అన్న పరిస్థితిలోకి 3 నెలలు అయ్యేసరికి ఆవిడ చేరుకుంటుంది. మొదట్లో అసలు పోతుందో లేదో అన్న నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా మనసు పెట్టి చేసినందువల్ల సాంత్వన పొందగలిగారు. ఆదిత్య సూత్రం అంటే సూర్యునికి సంబంధించింది. సూర్యుడు మనకి ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఎలాంటి రుగ్మతలనైనా తగ్గించే శక్తి ఉన్నవాడు. ఇక ఇలా ఈ విధంగా మనకున్న కష్టాలను బట్టి మనం మంత్రాలను చదివితే మన కష్టం తప్పకుండా తీరిపోతుంది. ఇక నీ కష్టం కోసం వస్తే, మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రతిసారి గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఏ విషయంలో ఎక్కువగా గొడవ పడుతున్నారు? ఆర్థికపరమైన కష్టాలు రావడం వల్ల మీ మధ్య గొడవలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక కష్టాలు ఎందుకు వస్తున్నాయి తల్లి? ఎందుకంటే మీకు ఉన్న దాంట్లో కన్నా ఆడంబరాల్ని చూయించుకోవడం వల్ల, ఆడంబరాలకు పోయి ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల, ఆర్థికంగా మీకు వెసులుబాటు లేకపోవడం వల్ల ఆర్థిక కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికోసం నువ్వు ముందుగా నిన్ను నువ్వు మార్చుకోవాల్సింది ఏమిటంటే, ఆడంబరాలకి పోకుండా ఉండడం. నీకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటూ నీ ఇంటికి వచ్చిన వారిని సంతోషంగా మనస్ఫూర్తిగా నువ్వు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే. నీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి వారు నీకు విలువ ఇస్తారు అనుకోవడం నీ పొరపాటు. నువ్వు చూపే ప్రేమ, నీ మాట వల్లే నీ గౌరవం, నీ విలువ పెరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు కింద కూర్చోపెట్టి, అంటే పద్మాసనంలో కూర్చోపెట్టి భోజనం వడ్డించిన ప్రేమగా నువ్వు చేసి పెట్టిన వంటలన్నీ తినడం వల్ల వాళ్ళ కడుపు నిండుతుంది. అంతేకాని ఎక్కడో బయట నుండి నువ్వు ఆర్డర్ చేసి ఆడంబరాలకు పోయి ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అని చెప్పి తీసుకొచ్చి వారికి పెద్ద డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా వారికి అందులో నీ ప్రేమ కనిపించదు. నీ ఆడంబరం మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ప్రేమగా మనసు పెట్టి చేసే వంటలో వచ్చే రుచి బయట నుండి తెప్పించే వాటిలో ఎక్కడ ఉంటుంది చెప్పు? ఉండదు కదా. అలాగే ప్రతి విషయంలో నీకు గౌరవం అనేది నువ్వు మసులుకునే విధానాన్ని బట్టే ఉంటుంది, నీ ప్రవర్తనను బట్టే ఉంటుంది, నీ మాట తీరును బట్టే ఉంటుంది, నీ కళ్ళలో నీ చేతల్లో నువ్వు చూపించే ప్రేమను బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎప్పుడూ నీ మనసులో మెదడులో పెట్టుకో. అలాంటప్పుడే ఈ ఆడంబరాలన్నీ కూడా తగ్గుతాయి. నీకు కావలసిన సదుపాయాలు అవసరమే, కాదు అనను, కానీ ఆడంబరాలు అవసరం లేదు అంటున్నాను. రెండిటికి చాలా తేడా ఉందమ్మా. మధ్య గీత అనేది నువ్వు విధించుకోవాల్సిన గీత, నీకు నువ్వుగా నువ్వు నిర్ణయించుకోవాల్సింది, అవతలి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. ఇక నీకున్న కష్టాలు తీరడం కోసం నువ్వు పఠించాల్సిన మంత్రాలు ఏంటి అంటే, నీకున్న ఆర్థిక కష్టాలు పోవడం కోసం నువ్వు వరుసగా 21 రోజులు నాకు ఎలాంటి అడ్డు లేదు, నాకు పీరియడ్స్ రావు అని చెప్పి అనుకున్నప్పుడు పీరియడ్స్ అయిపోయిన తర్వాత వెంటనే 21 రోజులు భార్యాభర్తలు ఇద్దరు కూడా కనకదార స్తోత్రాన్ని పఠించండి. కనకదార స్తోత్రం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ఆర్థిక కష్టాలు అంటే డబ్బు, వచ్చిన డబ్బు చేతి దాకా రాలేకపోతుంది అనుకునేవారు కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు పఠించవచ్చు. లక్ష్మీ అష్టోత్తరము అలాగే కనకదార స్తోత్రం రెండూ కూడా 21 రోజులు మీరు పొద్దున్నే తలస్నానం చేసి పద్మాసనంలో పఠించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా మూఢనమ్మకాల్ని అస్సలు నమ్మకండి. అంటే మంగళవారం నాడు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు, శుక్రవారం నాడు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అని అస్సలు అనుకోకండి. ఆపదలో అవసరంలో ఉన్నవారికి శుక్రవారం నాడు మీరు ఆ అమ్మవారినే వారి రూపంలో ఊహించుకొని వారికి సహాయం చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అంతేకాని మీకున్న లక్ష్మి, మీకున్న అష్టైశ్వర్యాలు ఏవి కూడా తరిగిపోవు. లక్ష్మి అమ్మవారే స్వయంగా వారి రూపంలో వచ్చి మీ నుండి సహాయాన్ని కోరుతుంది. కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా దక్కి తీరుతుంది. ఎలాంటి అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా శుక్రవారం నాడు నేను ఎవరికి డబ్బులు ఇవ్వనని చెప్పి మఠం వేసుకొని కూర్చోకండి. అంతేకాదు, నీ భార్యకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే లక్ష్మీ నృసింహ మంత్రం అని చెప్పి ఉంటుంది. దాన్ని 21 రోజులు మీరు వరుసగా పఠించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ విధంగా మీకున్న ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవడానికి కనకదార స్తోత్రం
లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ నృసింహ మంత్రం, లలితా సహస్రనామాలు చదువుకోండి. వీటి వల్ల మీకున్న కష్టాలు తొలగిపోతాయి. తప్పకుండా నువ్వు ఆనందంగా ఉంటావు. నీకు మంచి కుటుంబం ఉంది. నీకున్న ఆర్థిక కష్టాలు తొలగిపోవడం కోసమే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నావు అంటే నీకున్న ఆర్థిక కష్టాలు సగం తొలగిపోయినట్టే లెక్క. కాబట్టి ఈ రోజు నుండే, అంటే నీకు వీలవుతుంది అనుకున్న రోజు నుండి మొదలుపెట్టి వరుసగా 21 రోజులు నేను చెప్పిన విధంగా చెయ్యి. తర్వాత నువ్వే చెప్తావు, బాబా మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పినట్టు చేసినందువల్లే ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలిగాను అని చెప్పి. బిడ్డ ఆనందం కన్నా తండ్రికి ఇంకేం కావాలి చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.